వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము పల్లి, కొత్తిమీర, పుదీనా, టమాటో చట్నీ చేస్తున్నామండి. సో కొత్తిమీర, పుదీనా చట్నీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 ఆనియన్, 3 టమాటో అండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేస్తున్నానండి. పల్లి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తే నీట్గా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేస్తున్నానండి. టమాటా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పుదీనా అండి. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మరొకసారి. నెక్స్ట్ కవర్ పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటుతాయి అన్నమాట. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి. సో టమాటో కూడా స్కిన్ సపరేట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలన్నీ కూడా కూల్ అయిన తర్వాత పట్టు తీసి వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండి. నెక్స్ట్ కవర్ పెట్టి పల్లీలన్నీ కూడా పైన పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా పట్టుకోవాలండి, ఇలా రావాలి. నెక్స్ట్ ఇది వరకు ఫ్రై చేసుకున్నాం కదండి, టొమాటో, కొత్తిమీర, పుదీనా కూల్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 3 రౌండ్ వేస్తే చాలండి, ఎందుకంటే పుదీనా పచ్చడి కదా, మరీ ఎక్కువ మెత్తగుంటే బాగుండదండి. చూడండి, పచ్చడి అంతా కూడా ఇలా వచ్చాడుగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా రావాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, నెక్స్ట్ ఆనియన్ అండి, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎందుకంటే పచ్చడి కదా, మరి గోల్డ్ కలర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చడి యాడ్ చేస్తున్నానండి. పచ్చడి యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పచ్చడి అంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలండి. సో నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత ఇవంతా కూడా పచ్చడి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో కొత్తిమీర, పుదీనా పచ్చడి రెడీ. పుదీనా, కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.